ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని చెప్పి మనం చూసినప్పుడు మనకి తరచుగా వినిపించే ఆప్షన్స్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని చెప్పి స్క్వీజ్ టెక్నిక్ అని చెప్పి చెప్తుంటారు. అయితే ప్రాక్టికల్గా ఇవన్నీ వర్కౌట్ కావండి. స్టాప్ అండ్ స్టార్ట్ అంటే సెక్స్ చేసేటప్పుడు ప్రతి 10 సెకండ్స్కో 15 సెకండ్స్కో ఆగి మళ్ళీ స్టార్ట్ చేయటం, మళ్ళీ ఆగటం, మళ్ళీ స్టార్ట్ చేయటాన్ని స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటాం. సో ఇట్లాంటివి ప్రాక్టికల్గా సెక్స్ లైఫ్లో చేయలేము. అట్లాంటివి చేస్తూ ఉంటే సెక్షువల్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వాస్తవానికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఉండే ముఖ్యమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే, మొదటిది ఎస్ఎస్ఆర్ఐ అనే మెడికేషన్స్, సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. ఇవి 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఆన్ డిమాండ్, అంటే ఎప్పుడు సెక్స్ అయ్యాలో ఆ రోజు వరకు మాత్రమే తీసుకునేది. దీంట్లో కామన్గా వాడే మెడికేషన్ డెపాక్సిటిన్. రెండవది రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ మెడికేషన్స్. ఇప్పుడు సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేది తరచుగా ఉంటుంది, ఫ్రీక్వెంట్గా చేస్తాము అన్న వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్ పెరాక్సిటిన్ కానీ ఫ్లూఆక్సిటిన్ అనే ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్స్ని వాడవచ్చు. ఇవి లాంగ్ టర్మ్ వాడచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా మినిమల్గా ఉంటాయి. రెండవ ఆప్షన్ ఏంటి అంటే లోకల్ స్ప్రేస్ ఆర్ ఎనెస్థెటిక్ జెల్స్ అంటాం. అంటే ఈ పెనిస్ టిప్ దగ్గర ఎనెస్థీషియా స్ప్రే కానీ చిన్న జెల్ కానీ రాసుకుంటే మీ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. దానివల్ల సెక్షువల్ టైమింగ్ అనేది పెరుగుతుంది. సో ఇట్లాంటి వ్యాలిడ్ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని ఎంచుకోండి, రేదర్ దాన్ నాట్ సో సక్సెస్ఫుల్ బిహేవియరల్ థెరపీస్. థ్యాంక్ యూ.